Hi guys, welcome to Cricket Venkatesh. Very well done KL Rahul and Shubman Gill. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ మీద మనం పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాం. ఎప్పుడైతే సెకండ్ డే రోజున ఇంగ్లాండ్ ఒక మంచి పొజిషన్లో కనిపించిందో, తర్వాత థర్డ్ డే రోజున వాళ్ళు పట్టు బిగించేశారో, అప్పుడు మనకి ఏమనిపించిందంటే ఈ మ్యాచ్ కూడా పోయింది, 3-1 తప్పదు అని మనం రాజీ పడిపోయాం. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ సెషన్ కూడా అలాగే అనిపించింది. ఇంగ్లాండ్ మరింత జోరుగా రన్స్ చేసి 669 రన్స్ చేశారు. అండ్ లంచ్కి ముందు మనం 3 ఓవర్లు ఆడితే ఆ 3 ఓవర్లో 2 వికెట్లు పోయింది. టప్ప 2 వికెట్లు. ఫస్ట్ ఓవర్లోనే క్రిస్ వోక్స్ మనకి షాక్ ఇచ్చాడు. జైస్వాల్ అవుట్ చేశాడు, సాయి సుదర్శన్ అవుట్ చేశాడు. సో లంచ్ టైంకి 1 for 2 మన స్కోర్. ఓన్లీ 1 run ఆన్ ద బోర్డ్, 2 wickets గాన్. అండ్ మనకి డెఫిసిట్ అంతా 311 runs డెఫిసిట్. కొండంత డెఫిసిట్, లోటు బడ్జెట్లో మనం స్టార్ట్ చేసాం. ఆ స్టేజ్లో ఇంకా చాలామంది టీవీలు కట్టేశారు, బహుశా చాలామంది చూసి ఉండరు. కానీ లంచ్ తర్వాత మన ఫైట్ బ్యాక్ మొదలైంది. థ్యాంక్స్ టు దోస్ 2 guys, క్లాసీ ప్లేయర్స్. బోత్ ఆర్ వెరీ గుడ్ టు వాచ్ వెన్ దే ప్లే సమ్ ఎక్స్క్విజిట్ షాట్స్. కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్. 174, if I am not wrong, 174 పరుగుల పార్ట్నర్షిప్. 0 for 2 దగ్గర వాళ్ళిద్దరూ జత కూడారు. 0 for 2 నుంచి 174 రన్స్ యాడ్ చేసి అన్బీటెన్గా ఉన్నారు. 2 సెషన్స్లో ఒక్క వికెట్ కూడా పడలేదు. ఇంగ్లాండ్ డెఫినెట్గా చాలా మంచి, అంటే ఇప్పుడు స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది. పిచ్ ఎలా ఉన్నది పక్కన పెట్టండి, స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది మన టీం పైన. వాళ్ళకి ఏంటంటే వికెట్స్ తీసాం, 2 వికెట్లు స్టార్టింగ్లోనే, పెద్ద స్కోర్ ఉంది, అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు మన మీద పూర్తిగా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. అయినా కూడా అదంతా కూడా తట్టుకొని అగేన్స్ట్ ద వాల్ అంటారు, ఫైట్ బ్యాక్ టు ద వాల్. బ్రహ్మాండమైన ఫైట్ బ్యాక్ వాళ్ళిద్దరి నుంచి మనం చూసాం. సూపర్బ్ డిటర్మినేషన్ అండ్ స్కిల్ ఉండాలి, మీకు పట్టుదల ఉండాలి, రెండు ఉండాలి వాళ్ళ దగ్గర. సో దాంతో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. ఆశలు రేకెత్తిస్తున్నారు. సో డ్రా అవుతుందా మ్యాచ్ చెప్పలేము. 3 సెషన్స్ ఆడాలి మనవాడు. పిచ్ బెటర్గా ఉంది, పర్లేదు. న్యూ బాల్ ఒక్కటే థ్రెట్గా ఉంది ఈ పిచ్ పైన. బాల్ కాస్త మెత్తబడింది, ఒక 15-20 ఓవర్లు అయిందంటే బౌలర్కి ఎలాంటి హెల్ప్ లేదు. కానీ రేపు 17 ఓవర్ల తర్వాత న్యూ బాల్ ఉంది, అది మనకు మేజర్ థ్రెట్. ఆ న్యూ బాల్ కనుక ఈ జోడీ సర్వైవ్ అయితే, 17 ఓవర్ల తర్వాత న్యూ బాల్ సర్వైవ్ అయితే, డెఫిసిట్ ఇంకా అలాగే ఉంది. డెఫిసిట్ 137 ఎంతో డెఫిసిట్ ఉంది మనకి. ఆ డెఫిసిట్ కూడా మనం తగ్గించుకోవాలి. అన్నీ చేసిన తర్వాత 3 సెషన్స్ కాకపోయినా 2.5 సెషన్స్ ఆడాల్సిన అవసరం ఉంది. డెఫిసిట్ క్లియర్ చేయాలి, తర్వాత వాళ్ళకి కొంత టార్గెట్ పెట్టగలగాలి. బ్యాటింగ్ ఉంది, బట్ పంత్ తెలియదు కదా మనకి. పంత్ ఆడినా ఎంతసేపు ఆడగలుగుతాడు, ఆడతాడా లేదా. అవసరమైతే ఆడతాడు పంత్, స్టార్టింగ్లో అయితే ఆడు, నెంబర్ 5 అయితే ఆడు. సో అలాంటి సిచ్యుయేషన్లో మనకి 3 వికెట్లు పోయినట్టుగా లెక్క. సో ఈజీ కాదు, బట్ డిఫికల్ట్ కూడా కాదు. ముఖ్యంగా వీళ్ళిద్దరు ఆడుతున్న తీరు మనకి బౌల్డ్ అంతా ఆశలు కల్పిస్తుంది. అయితే ఒక్కటి కూడా చెప్పాలి ఏంటంటే, పిచ్లో రఫ్ క్రియేట్ అయింది అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్, పర్టికులర్లీ ఒక ఎండ్లో. అది రైట్ హ్యాండర్కి, లెఫ్ట్ హ్యాండర్కి అది అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అవుతుంది. మనం చూసిన శుభ్మన్ గిల్ డాసన్ వేసిన బౌలింగ్లో ఆ రఫ్లో పిచ్ చేసినప్పుడు అతను అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ కాబట్టి ప్యాడ్స్ అడ్డం పెట్టాడు. అది మీకు రైట్ హ్యాండర్ కుదురుతుంది, ఎందుకంటే మీకు బాల్ లెగ్ స్టంప్ అవతల పిచ్ అయితే మీరు ఎల్బిడబ్ల్యూ అవకాశం లేదు. మీరు ఇఫ్ యూఆర్ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టంప్స్ ఉన్నా కూడా ఎల్బిడబ్ల్యూ అవకాశం లేదు. లెగ్ స్టంప్ అవతల కనుక బాల్ పిచ్ ఆఫ్ స్టంప్ అవుతున్నది లెఫ్ట్ హ్యాండర్స్కి, అప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. లెఫ్ట్ హ్యాండర్ కనుక ఆఫ్ స్టంప్ అవతల బాల్ వదిలేసి బ్యాట్ పైకి లేపితే హీ కెన్ బి డిక్లేర్డ్ అవుట్ ఇఫ్ యూఆర్ నాట్ ఆఫరింగ్ ఎ షాట్. సో అందుకని అది జడేజా తర్వాత వచ్చే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా మనకి, జడేజా, వాషింగ్టన్ లాంటి వాళ్ళకి అది సమస్య అవుతుంది ఖచ్చితంగా. సో ఇండియాకి ఇంకా ప్రాబ్లం ఉంది. అంత ఈజీ కాబోదు, బట్ వీళ్ళు ఆడిన తీరుతో మనకి బౌలర్ని ఆశలు రేకెత్తించారు. ఎదురుతున్నారు వాళ్ళు, ఏటికి ఎదురెత్తున్నారు. బ్రహ్మాండమైన కొండంత లక్ష్యాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు చాలా బాగా దే హ్యావ్ షోన్ క్యారెక్టర్ అండ్ దే హ్యావ్ షోన్ దట్ ఎబిలిటీ. సో వండర్ఫుల్ వీళ్ళిద్దరు. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఈ మ్యాచ్లో మిగతా అన్ని మ్యాచ్ల కంటే కూడా చాలా దారుణంగా పర్ఫామ్ చేసామని అనుకుంటున్న స్టేజ్లో మళ్ళీ వీళ్ళిద్దరూ మనకి
ఆశలు కల్పించారు. ఇది మ్యాచ్ కనుక డ్రా చేస్తే మనం వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇవ్వాలి, మన టీంకి ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి మనం బయటపడే ఒక అవకాశం కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రేపు ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పలేం. బట్ ఇప్పటివరకు సో ఫార్ సో గుడ్. డెఫినెట్లీ దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. చూడాలి రేపు ఏం చేస్తారు. ఇంగ్లాండ్ ఈరోజు మార్నింగ్ మరి స్టోక్స్ చాలా అగ్రెసివ్గా ఆడాడు, సెంచరీ కంప్లీట్ చేసి 2 ఏళ్ల తర్వాత 100 సెంచరీ అండ్ 5 వికెట్స్. సూపర్బ్ క్యాప్టెన్స్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. స్టోక్స్ ఎప్పుడు ఇలాగే చేస్తారు. స్టోక్స్ ఫిగర్స్తో చూడదు మీరు ఇప్పుడు, అది ఇంపాక్ట్ ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్లోనో బౌలింగ్లోనో ఫీల్డింగ్లోనో ఈ క్రియేట్ సమ్ ఇంపాక్ట్. సో అతని మీద చాలా క్రిటిసిజం వచ్చింది ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత, ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ మాజీలు అతన్ని ఒక రకంగా ట్రోల్ చేశారు, చాలా రకాలుగా ట్రోల్ చేశారు. సో కానీ అతను బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యాడు, చాలా బాగా అతను పర్ఫామ్ చేశాడు. దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూస్తాం. 7,000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు, 200+ వికెట్స్ ఉన్నాయి. చాలా అరుదుగా మనం చూస్తాం, చాలా అరుదైన అలాంటి రికార్డ్. ఐ థింక్ ఓన్లీ ఇయన్ బౌథమ్ అండ్ జాక్ కెల్లిస్ అండ్ గ్యారీ సోబర్స్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రికార్డ్, నాట్ ఈవెన్ బౌథమ్. 7,000 టెస్ట్ రన్స్ అండ్ 200+ వికెట్స్. జాక్ కెల్లిస్ అండ్ గ్యారీ సోబర్స్ మాత్రమే అలాంటి రికార్డు ఉంది. సో బెన్ స్టోక్స్ ప్రమాణ సెంచరీ చేశాడు. బుమ్రా డాసన్ని క్లీన్ బౌల్డ్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ 100 రన్స్ యాడ్ చేశాడు బ్రైడెన్ కార్స్తో కలిసి. బ్రైడెన్ కార్స్ వన్స్ అగైన్ 47 రన్స్ చేశాడు, చాలా ఎఫెక్టివ్ విత్ ద బ్యాట్. సో ఇంగ్లాండ్కి నెంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉండడం వల్ల వాళ్ళు మనకి ఇంకా మన మీద మరింత వాళ్ళు ప్రెషర్ పెట్టగలిగారు. సో ఇండియా 600 రన్స్ కన్సీడ్ చేయడం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎక్కడ చూశాను నేను, 11 years తర్వాత ఎప్పుడు ఇదే మొదటిసారి. బ్యాజ్ మెకల్లమ్ ప్లేయర్గా ఉన్నప్పుడు వెల్లింగ్టన్లో ఎప్పుడో న్యూజిలాండ్లో మన వాళ్ళు 600 రన్స్ ఇచ్చారు ఆ పొజిషన్. తర్వాత మన బౌలింగ్ బాగుంది కాబట్టి ఇటీవల కాలంలో అన్ని రన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. బట్ ఇక్కడ దే స్కోర్డ్ 669 రన్స్. బెన్ స్టోక్స్ 141 చేశాడు. జడేజాకి 4 వికెట్లు వచ్చాయి, వాషింగ్టన్కి నిన్న 2 వికెట్లు వచ్చాయి కదా. సో స్పిన్నర్స్కి 6 వికెట్లు వచ్చాయి, కానీ స్పిన్నర్స్కి ఎప్పుడు తక్కువ ఓవర్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. బట్ ఈరోజు మనం పెద్దగా బ్లేమ్ చేయలేం. లంచ్కి లోపల 3 వికెట్లు అయితే తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ బిఫోర్ లంచ్ ఫస్ట్ ఓవర్లోనే క్రిస్ వోక్స్ జైస్వాల్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆ బాల్ అది ఇట్లా మూవిన్ అయింది, అయ్యి జస్ట్ ఇట్ టుక్ ఆఫ్. బ్యూటిఫుల్ డెలివరీ అది. అంటే ఈ హ్యాడ్ టు ప్లే అట్ ఇట్. స్క్వేర్ అప్ అయిపోయాడు, కంప్లీట్గా స్క్వేర్ అప్ అయిపోయాడు. అండ్ అతను చేయగలిగింది ఏం లేదు అది. సో ఈ వాజ్ కాట్ ఇన్ ద స్లిప్స్. ఒక సెకండ్ అటెంప్ట్లో దాన్ని అందుకున్నాడు జో రూట్. తర్వాత నెక్స్ట్ బాల్కే సాయి సుదర్శన్ మేబీ అతను కొంచెం టెంటేటివ్గా బ్యాట్ని విత్డ్రా చేద్దాం అనుకున్నాడు, బ్యాట్ పైకి లేపుదాం అన్నాడు. ఈ లోపల అది ఎడ్జ్కి తగిలి అది కూడా క్యాచ్కి వెళ్ళింది. సో అది కూడా అతన్ని కంప్లీట్గా తప్పట్లేం. బట్ న్యూ బాల్తో క్రిస్ వోక్స్ బౌల్డ్ వెరీ గుడ్ స్పెల్ ఇన్ ద ఫస్ట్ స్పెల్. సో ఫస్ట్ ఓవర్లోనే 0 for 2. లాస్ట్ టైం మనం 0 for 2 ఎప్పుడు 1983లో, నాకు బాగా గుర్తు, అది చెన్నైలో టెస్ట్. అది దాంట్లో గవాస్కర్ ఎప్పుడు ఓపెనింగ్ చేసేవాడు, కెప్టెన్ కపిల్ దేవ్ని అడిగి నేను నెంబర్ 4లో ఆడతానని వెళ్ళాడు. నెంబర్ 4లో ఆడితే ఓపెనర్గా కాకుండా నెంబర్ 4లో కాస్త రిలాక్స్గా ఆడదామని వెళ్తే ఫస్ట్ 2 ఓవర్లో మ్యాథ్రమ్ మార్షల్ బౌలింగ్లో 0 for 2 అగైన్స్ వెస్టిండీస్. అందుకని అప్పుడు గవాస్కర్ హ్యాడ్ టు బ్యాట్. ఇప్పుడు వివ్ రిచర్డ్స్ అతను కామెంట్ కూడా చేశాడు, నో మ్యాటర్ వెర్ యూ బ్యాట్ ది స్కోర్ విల్ ఆల్వేస్ బీ 0 అని చెప్పి. సో 0 for 2 దగ్గర వచ్చాడు సునీల్ గవాస్కర్ అప్పుడు. అది ఆ తర్వాత మళ్ళీ 0 for 2 అవడం ఇండియాకి ఇదే మొదటిసారి. ఇండియాకి ఒకసారి 0 for 2 ఇదే ఇంగ్లాండ్లో వీవర్ 0 for 4 at one time, అది ఎడ్జ్బాస్టన్ అనుకుంటా అనమాట, కాదు ఇన్ మాంచెస్టర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. సో 0 for 4 కూడా మనకు ఉంది అక్కడ. బట్ 0 for 2 దగ్గర ఈవెన్ నెర్వీగా 3 overs జాగ్రత్తగా ఆడుకున్నారు రాహుల్ అండ్ గిల్. ఆ తర్వాత కూడా లంచ్ తర్వాత కూడా న్యూ బాల్తో ఇంగ్లాండ్ బౌలర్స్ వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. బట్ ఆ డిఫికల్ట్ ఫేజ్ ఫస్ట్ 10 overs మన బ్యాట్స్మెన్ ఇద్దరు చాలా బాగా సర్వైవ్ కాగలిగారు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కౌంటర్ అటాక్ చేశారు. శుభ్మన్ గిల్ సరిగ్గా ఆడట్లేదు. ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయ్యేసరికి, ఒక వరుసగా 3 innings ఫెయిల్ అయ్యేసరికి గిల్ మీద మళ్ళీ విమర్శనాస్త్రాలు ఎక్కుపడుతున్నారు చాలామంది. బట్ గిల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, కౌంటర్ అటాక్ చేశాడు. రాహుల్ సాలిడ్ యాజ్ యూజువల్, వెరీ వెరీ సాలిడ్. రాహుల్ ఈ సిరీస్లో గిల్ బాగా ఆడాడు, పంత్ బాగా ఆడాడు.
జడేజా బాగా బ్యాటింగ్ చేశాడు, అందరూ చేసినా కూడా మై చాయిస్ రాహుల్. ఎందుకంటే ఓపెనర్గా న్యూ బాల్ ఫేస్ చేస్తూ అతను చేసిన రన్స్ 500 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. 500 రన్స్ ఒక ఓపెనర్ చేయడం అనేది ఆషమాషి విషయం కాదు. అసలు 400 రన్స్ ఎప్పుడు వేసే సిరీస్లో చేయలేదు. అతని యావరేజ్ నో ఇట్ స్టాండ్స్ ఎట్ 700, సారీ 770, నాట్ 771 ఎంతో అతని యావరేజ్. సో రాహుల్ ఆడిన తీరు, అతని సాలిడిటీ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్, న్యూ బాల్ని, ఆ డిఫికల్ట్ ఓవర్స్ని, ఫ్రెష్ బౌలర్స్ని ఫేస్ చేసుకుంటూ అతను మనకి ఇచ్చిన స్టార్ట్స్ రియల్లీ ఇన్వాల్యుబుల్, వాటి వెలకట్టలేని కంట్రిబ్యూషన్ రాహుల్. లైక్ శుభ్మన్ గిల్ కూడా ఆల్మోస్ట్ 700 రన్స్ దగ్గర ఉన్నాడు. 697 రన్స్ చేశాడు ఇప్పటివరకు అతను ఈ సిరీస్లో. 700 రన్స్ చేసిన వాళ్ళు నాకు తెలిసి ఇద్దరే ఉన్నారు, సునీల్ గవాస్కర్ అండ్ యశస్వి జైస్వాల్ ఒక సిరీస్లో. కానీ ఇది 4వ టెస్ట్లోనే ఆల్మోస్ట్ 700 రన్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏషియన్ అండ్ ఏ ఏషియన్ ప్లేయర్ కూడా ఇన్ని రన్స్ చేయలేదు సెనా కంట్రీస్లో ఒక సిరీస్లో. ఈవెన్ ఆస్ట్రేలియా పైన కోహ్లీ 692 రన్స్ చేశాడు, కానీ 700 దగ్గర పడుతున్నాడు. 697తో టాప్లో ఉన్నాడు గిల్. సో గిల్ ఆ కౌంటర్ అటాక్ చేసి ఇంగ్లాండ్ బౌలర్స్ మీద కాస్త డిఫెన్స్లో పడేశాడు. రాహుల్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఆ సెషన్ని వితౌట్ ఎనీ లాస్ తీసుకొచ్చారు. కానీ మనకి తెలుసు వీళ్ళిద్దరు అవుట్ అయితే మళ్ళీ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అంటే విత్ పంత్ నాట్ బ్యాటింగ్ మళ్ళీ మనం ప్రెషర్లో పడతాం. కానీ ఆ టీ తర్వాత సెషన్లో కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఒక్క టీకి ముందే ఒక లైఫ్ దొరికింది గిల్కి. 46 దగ్గర ఎప్పుడు ఉన్నప్పుడు డాసన్ బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ బ్యాటెడ్ వెరీ వెరీ సాలిడ్లీ. అండ్ మనకి ఆశలు రేకెత్తిస్తున్నారు ఇద్దరు కూడా. రాహుల్ ఎప్పటిలాగే తన 3rd సెంచరీ వైపు వెళ్తున్నాడు. చూడాలి మరి 3rd సెంచరీ కంప్లీట్ చేస్తారా. గిల్ కూడా అంతే, గిల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ఇద్దరి నుంచి. సో టీ తర్వాత కూడా డెఫినెట్లీ స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంది ఆ పిచ్లో. ముఖ్యంగా లాస్ట్ పెనల్టిమేట్ ఓవర్లో ఒక బాల్ టర్న్ అయింది, బౌన్స్ అయింది, కొద్దిగా టర్న్ అయింది, బౌన్స్ అయింది డాసన్ నుంచి. ఈవెన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఆన్ ది లైన్ ఆఫ్ ఆఫ్ స్టంప్ కూడా. సో కొంత హెల్ప్ ఉంటుంది. లాస్ట్ డే బ్యాటింగ్ అంత ఈజీ కాబోదు. 5th డే ఎప్పుడు కూడా ఇంగ్లాండ్లో ఈ పిచ్ చూస్తుంటే ఏంటంటే ఫస్ట్ డే కంటే ఇట్ వాస్ ప్లేయింగ్ బెటర్ ఆన్ 3rd and 4th and 5th డే, నో డౌట్ అబౌట్ ఇట్. అయినా సరే మనం చెప్పలేం, 5th డే ఖచ్చితంగా ఇంకొక డిఫరెంట్గా ఉండే పరిస్థితి ఉంటుంది. సో కాషస్గా మనం ఆశలు పెట్టుకుందాం కానీ పూర్తిగా కాదు. ఎలా ఆడతారు రేపు మన వాళ్ళు, ఎంత చాలా మన బ్యాటింగ్ ఈ సిరీస్ మొత్తంలో కూడా బౌలర్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. బట్ బ్యాటింగ్ మాత్రం మనని కంప్లీట్గా డిసప్పాయింట్ చేయలేదు. మరి రేపు కూడా డిసప్పాయింట్ చేయరు వీళ్ళు. రేపు కూడా మనకి జడేజా ఉన్నాడు, తర్వాత వాషింగ్టన్ మిగతా బ్యాట్స్మెన్ ఉన్నారు కదా, మనకి ఇంకా బ్యాటింగ్ ఉంది, మనకి లేదని ఏం లేదు. మన వాళ్ళు మన నెట్కొస్తారు అని ఒక హోప్స్ అయితే ఉన్నాయి. లెట్ us see how it goes. Let's hope for the best.